మహామృత్యుంజయ మంత్రం అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి. దీనిని రుద్రమంత్రం అని కూడా పిలుస్తారు. ఇది ఋగ్వేదంలోనిది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల అకాల మరణభయం తొలగిపోతుందని, మానసిక మరియు శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఇది అసలైన మృత్యుంజయ మంత్రం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక లోతైన అర్థముంది. ఓం పరబ్రహ్మస్వరూపం. త్రయంబకం 3 కన్నులు గలవాడా శివుడు. ఇక్కడ 3 కన్నులు అంటే సూర్య చంద్ర అగ్నినేత్రాలు లేదా భూత వర్తమాన భవిష్యత్ కాలాలను తెలిసినవాడని అర్థం. యజామహే మేము నిన్ను ధ్యానిస్తున్నాము, పూజిస్తున్నాము. సుగంధిం మంచి వాసన కలవాడు. ఇక్కడ సుగంధమంటే భౌతికమైనది కాదు, ఆయన గుణగణాలు మరియు శక్తి అంతటా వ్యాపించి ఉండటం. పుష్టివర్ధనం పోషించేవాడు మరియు శక్తిని వృద్ధి చేసేవాడు. ఉర్వారుకమివ బంధనాన్ పండిన దోసకాయ ఏ విధంగా అయితే తనంతట అదే తీగ నుండి విడిపోతుందో, మృత్యోర్ముక్షీయ మామృతాత్ మమ్మల్ని కూడా మృత్యువు అనే బంధం నుండి విడిపించి మోక్షం వైపు నడిపించు. ఈశ్వర అని అర్థమనమాట. ఈ మృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. భయ నివారణ మరణం పట్ల ఉండే భయాన్ని పోగొట్టి మనశ్శాంతినిస్తుంది. ఆరోగ్యం దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారికి ఈ మంత్రజపం ఒక ఔషధంలా పనిచేస్తుందని నమ్మకం. రక్షణ ప్రమాదాల నుండి, ఆపదల నుండి రక్షణ కవచంలా కాపాడుతుంది. మోక్షం జన్మరాహిత్యాన్ని ప్రసాదించి ఆత్మను పరమాత్మలో లీనం చేస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా జపించాలి అంటే, సాధారణంగా ఈ మంత్రాన్ని తెల్లవారుజామున అంటే బ్రాహ్మముహూర్తాన స్నానం చేసిన తర్వాత జపించడం ఉత్తమం. రుద్రాక్షమాలను ఉపయోగించి 108 సార్లు జపించడం విశేష ఫలితాన్నిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని శివునిపై ధ్యాస నిలిపి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.